హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీకోసం అయితే తెలంగాణ నుంచి మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ మరియు వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎప్పుడు జరిగింది అసలు ఇది, వాటి గురించి పూర్తి అప్డేట్స్ అయితే మీకు అందించబోతున్నాను ఈ వీడియోలో. మా వీడియో మీరు ప్రతి ఒక్కరికి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందాలంటే మటుకు మీరు వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అని లైక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించినటువంటి అంటే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది కానిస్టేబుల్ది. ఆ నోటిఫికేషన్లో దాదాపు చాలా మంది సెలెక్ట్ అయినారు. వాళ్ళకైతే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు అయింది. వచ్చిన తర్వాత వాళ్ళకి కానిస్టేబుల్ నియామక పత్రాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగులకైతే అందించారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అందించారు నియామక పత్రాల పంపిణీ అయితే మన ఎల్బీ స్టేడియంలో. అది జరిగింది, కానీ ఇప్పటివరకు అయితే వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇంతవరకు జరగలేదు. దానివల్ల ఎంతోమంది కానిస్టేబుల్ ఎస్ఐకి ఎస్పీఎఫ్గా ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇంతవరకు అయితే ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళకి నోటిఫికేషన్ ఏం రాలేదు. అంటే ఎప్పుడు మాకు ట్రైనింగ్ ఎప్పుడు ఉంది, మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలి, మాకు ఎక్కడెక్కడ ఏపీఎస్లలో వచ్చిందని అయితే ఇంకా రాలేదు. దానివల్ల అయితే అందరు ఇబ్బంది పడతారు. దీనికోసం అయితే మేము మంచి అప్డేట్ తీసుకొచ్చాను, మంచి పూర్తి వివరాలు ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ వీడియోని చివరి దాకా వినండి. ఎందుకంటే మీకోసం, మీ అందరి కోసం మంచి మంచి అప్డేట్ తీసుకొస్తున్నాను. మనం చూసుకున్నట్టయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. కానిస్టేబుల్ అభ్యర్థులకైతే బిగ్ అలర్ట్ అనేది ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఏంటంటే వీళ్ళకి శిక్షణ అయితే ప్రారంభించేందుకు అధికారులు టీఎస్ఎస్పీ ఆధ్వర్యంలో అయితే శిక్షణ ఇవ్వడానికైతే మన టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వీళ్ళనైతే త్వరలోనే శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. అంటే మరో నెల రోజుల్లోపే వీళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేసి వీళ్ళని విధుల్లో పంపించాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి కాబట్టి విధుల్లోకి పంపిస్తే మనకి కూడా పోలీస్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుందనే ఒక ఆలోచనతో అయితే ఇది చేస్తున్నారని అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే శిక్షణ ప్రారంభించేలా అయితే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఎక్కువ లోక్సభ ఎన్నికలు ఇంకొంచెం టైం ఉంది కాబట్టి దానికంటే ముందే శిక్షణ ప్రారంభించాలి. అంటే ఈ 5-6 రోజులలో కావచ్చు, లేదా ఏప్రిల్ మొదటి వారంలో అయితే శిక్షణ మొదలు పెట్టడానికి అయితే చూస్తున్నారు. అదేవిధంగా అనువైన మైదానాలు, అభ్యర్థుల బస వంటి ఏర్పాట్లు అయితే వాటిపై మంచి దృష్టి సారించారు. ఎందుకంటే ఎక్కడ ఉండాలి, ఇప్పుడు అసలే సమ్మర్ కదా, వాళ్ళకి ఉండడానికి అయితేంది అండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి మంచి మంచి మైదానాలు అయితేంది ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ఏంటంటే ఎవరెవరు అంటే మెయిన్ ట్రైనింగ్ ఇచ్చే విభాగంలో ఉన్న వాళ్ళు సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శిక్షణ గత నెలలోనే వీళ్ళకి ప్రారంభించారు. ఇప్పటి వరకు వాళ్ళది అయిపోవడానికి కూడా చివరి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడైతే పూర్తిగా టీఎస్ఎస్పీ వాళ్ళకైతే విభాగంలో అయితే శిక్షణ ప్రారంభంగా ఉంది. అంటే తెలంగాణ స్టేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అయితే ఇది జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఇంకా ట్రైనింగ్కి అటెండ్ కాని వాళ్ళు ఉంటే మీరు త్వరలోనే ట్రైనింగ్ అటెండ్ అవుతారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి ఫుడ్ తీసుకోండి, ఎందుకంటే వచ్చే సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మీరు ఇవన్నీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీరు మైదానంలో ఉన్నంత వరకు మంచి శిక్షణ తీసుకుంటేనే రేపు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మంచిగా నడుస్తారని ఒక అభిప్రాయంతో ఉన్నది. కాబట్టి మీరైతే దీన్ని మంచి యూజ్ చేసుకోవాలి, ఎవరు అన్యూజ్ చేసుకోవద్దు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.